హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మౌని న్యూ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి నేను మీకు మసాలా వడ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఒక కప్పు నేను శనగబ్యాలు తీసుకున్నానండి, అలాగే కొన్ని గ్రౌండ్ నట్స్ తీసుకున్నానండి. ఇవి నీట్గా 3 to 4 టైం వాష్ చేసుకొని ఒక 5 hours అలా నానబెట్టుకోవాలండి. మనం ఇక్కడ గ్రౌండ్ నట్స్ ఎందుకు వేసుకున్నామంటే అండి, వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుందన్నమాట. అందుకోసం నేను గ్రౌండ్ నట్స్ వేసుకున్నానండి. 5 hours నానాయండి. ఇప్పుడు నేను నీట్గా వాష్ చేసుకున్నానండి. అవి మళ్ళీ ఎందుకంటే స్మెల్ వచ్చేస్తాయండి, అందుకు నీట్గా వాష్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా వడికి ఏమేమి కావాలో మిక్సీ పట్టుకున్నాం రండి. చెక్క వేసానండి, పచ్చిమిర్చి వేసానండి, అలాగే ఇప్పుడు ధనియాలు వేసానండి, సన్నగా తరిగి పెట్టుకున్నానండి, అల్లం ముక్కలు వేసానండి, కొబ్బరి వేసానండి. మీకు వెల్లుల్లి కావాల్సి ఉంటే వేసుకోవచ్చండి, నేను వేయలేదు. వెల్లుల్లి వద్దు అనుకున్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుందన్నమాట. నేను వెల్లుల్లి ఏమి వేయలేదండి, ఇంగువ కూడా నేను వేయలేదు. ఇలాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఎలా ఉండాలంటే అండి, అంత నున్నగాను ఉండకూడదండి, అలాగని అంత బరకగాను ఉండకూడదు. కొద్దిగా మీడియంగా మనము మిక్సీ పట్టుకోవాలండి. అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. వాటర్ లేకుండా కొద్దిగా మనము మిక్సీ పట్టాలండి. ఇలా అన్నమాట. నేను ఒక్క స్పూన్ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. వడ అనేది చాలా బాగుంటుందండి, మసాలా వడ. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు. ఇలాగండి కొద్దిగా వేసుకొని వాటర్ కొద్దిగా కూడా మనం అస్సలు యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే వడ అనేది అంత మంచిగా రాదండి. మనకి వాటర్ అందులోనే ఉంటుందండి. ఆనియన్ వేస్తాం కదా, కొత్తిమీర, మళ్ళాగే పుదీనా వేస్తాము, దాంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ మనమేం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ కొద్దిగా యాడ్ చేసుకొని మనం మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఈ ప్రాసెస్లో చేస్తే వడ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి, చాలా మెత్తగా కూడా ఉంటుంది, లోక సాఫ్ట్గా, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుందండి. మా పాప వీడియో తీసిందండి, కొద్దిగా సరిగ్గా రాలేదు. ఇలా చూసారా, ఇలా ఉండాలండి. ఆ కొద్దిగా శనగబ్యాలు అక్కడక్కడ పంటికి మధ్యలో తగిలితే చాలా బాగుంటుందండి తినడానికి, అందుకే నేను అలా వేసుకున్నాను. ఇప్పుడు రండి, పిండి అంతా నీట్గా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్ యాడ్ చేస్తున్నానండి, అలాగే కొత్తిమీర సన్నగా నేను తరిగి పెట్టుకున్నానండి. ఇన్నాక అది వేసాను, నీట్గా వాష్ చేసుకుని, అలాగే కొత్తిమీర వేసానండి. ఇప్పుడు మనం రుచికి ఎంతకి తగినంత సాల్ట్ మనము వేయాలండి. చేసి ఇది ఇలా మిక్స్ చేసుకోవాలండి, బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం ఏం అంటే ఆనియన్ అన్నీ ఉప్పు వేసిన తర్వాత పిండిని అలానే పెట్టకూడదండి, వాటర్ వచ్చేస్తుంది, వడ అనేది బాగా రాదు. మనం ఇమ్మీడియట్గా వడ అనేది చేసుకునేయాలండి. ఇలా ఉండలు చేసుకొని పెట్టుకునేసి మనము వడ అనేది కాల్చుకోవాలండి. లేదంటే మనము మిక్స్ చేసేసి అలా పెట్టేసామనుకోండి, ఆనియన్లో ఉండే వాటర్ అంతా పిండిలోకి వచ్చేసి అంత వడ అనేది అంత టేస్ట్గా ఉండదు. అప్పటికప్పటికే చేసుకుంటే చాలా మంచిగా వస్తుందండి. ఇలా అన్ని ఉండలన్నీ చేసుకున్నానండి నేను, చాలా బాగా వచ్చిందండి వడ అయితే. మనం ఏమంటే ఇది కొన్ని టిప్స్ ఫాలో అవుతే మంచిగా వస్తాయండి. మనము నూనె పీల్చేస్తుంది వడ చేస్తే అంటారండి. మనం నూనె అలా ఏం పీల్చదండి, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా నూనె అనేది కాగాలండి. కాగినప్పుడు మనం వడ వేస్తే అస్సలు నూనె అనేది పీల్చదు. నేను సోడా కూడా ఏమీ యాడ్ చేయలేదండి, అవసరం లేదండి. మీకు ఇంకా సాఫ్ట్గా రావాలంటే కన్నా ఇంకొద్దిగా మీరు కొబ్బరి యాడ్ చేసుకుంటే
వడ అనేది సాఫ్ట్గా వస్తుంది, అలాగే క్రిస్పీగా ఉంటుంది. అసలు బేకింగ్ సోడా అనేది అవసరం లేదండి, చాలా బాగా వచ్చింది వడ అయితే. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను దేనిలోకి బేకింగ్ సోడాను యాడ్ చేయనండి, నేను అలానే చేసుకుంటాను, బాగా వస్తుంది. మనము ఇలా ఉండలు చేస్తాం కదండి, ఇలా ఒత్తి వేయాలండి వడ అనేది, బాగా నీట్గా వస్తుందన్నమాట. షేప్ కూడా మనము ఈ వేళ్ళే వేసామనుకోండి, వేళ్ళే గుర్తులు పడి ఉంటాయండి, అంత చూడ్డానికి మంచిగా అనిపించదు మనకి ప్రజెంటేషన్గా. ఇలాగ ఒత్తామనుకోండి పిండిలో ఉండే వాటర్ కంటెంట్ అంతా వచ్చేస్తుంది. మనకి ఆయిల్లో వేసినప్పుడు ఏమీ మన మొగానికి వెగరేది, కానీ వేళ్ళకి అలా ఏమీ వెగరదు ఆయిల్ అన్నమాట. ఇలా ఒత్తినప్పుడు అందులో ఉండే వాటర్ కంటెంట్ వచ్చేస్తుందండి, పిండిలో ఉండేది. వేసాక మనము ఇమీడియట్గా కలపకూడదండి, వడ అనేది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. వడ కాలాక మళ్ళీ మనము తిప్పుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది. ఇలాగ నేను కొద్దిగా బాయిల్డ్ అయినప్పుడే నేను తీసి పెట్టుకునేస్తానండి, ఎందుకంటే ఇది మళ్ళీ ఇంకొకసారి మనము 2 టైమ్స్ బాయిల్ చేస్తే వడ అనేది చాలా బాగా వస్తుందండి, క్రిస్పీగా. అందుకే ఇలా వేసాక ఒక అర్థం కాలాక మనము ఎత్తి పక్కన పెట్టుకునేసి మళ్ళీ చల్లారాక మళ్ళీ ఇంకొకసారి మనము కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఏమంటే కొద్దిగా అలవాటు లేనోళ్ళకి చేయడం కొద్దిగా కష్టం అవుతుందండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కావచ్చు, ఏమీ లేదండి, ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుందండి. ఏది బ్రహ్మ విద్య ఏమీ కాదు. కుకింగ్ చేయడము చాలా ఈజీనే అండి. అంటే కొద్దిగా ఆయిల్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి, వేసేటప్పుడు కానీ కన్నులు కానీ హ్యాండ్ కానీ చూసుకొని మనము వేయాలన్నమాట. వడ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని నాకు చెప్పుదురు. ఇలా ఉండలు చేస్తే మనం ఇలా వేసుకుంటే బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు స్లోగా ఇలా మనము దీన్ని తిప్పుకోవాలండి, ఏదేదో కాలింటుందో దాన్ని తిప్పుకోవాలి. అలా ఇవి 2 కాలాయి కాబట్టి నేను ఇవి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. తీసి పక్కన పెట్టానండి. ఇప్పుడు ఇవన్నీ చిన్నగా తిప్పుకుంటున్నానండి, ఎందుకంటే ఇవి మళ్ళీ విరిగిపోతాయండి. కాళ్ళకునే మనము పెట్టామనుకోండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇలా స్లోగా మనము తిప్పుకోవాలి, అప్పుడు చాలా మంచిగా బాయిల్డ్ అవుతాయి, అలాగే చాలా బాగుంటుందండి తినడానికి కూడా. చాలా మంచిగా ఉంటుందండి తినడానికి. మీరు వెల్లుల్లి వేసుకోవచ్చండి, కావాల్సిన వాళ్ళు. నేను వెల్లుల్లి వేసుకోలేదండి. మీరు స్వామివారి నివేదనకి చేయాలి అనుకుంటే అప్పుడు ఎర్రగడ్డ, వెల్లుల్లి ఇవన్నీ స్కిప్ చేయొచ్చండి. మళ్ళీ సేమ్ అన్ని ప్రాసెస్ నేనేమేమి చెప్పాను అవి చేసుకోవచ్చు నివేదనకి. ఎలాంటే స్వామివారి నివేదనకి వెల్లుల్లి, ఎర్రగడ్డ మనము ఏమి వాడం కదా, అందుకోసం అండి చెప్తున్నాను అంతే. చాలా మంచిగా ఉంటుందండి, ఈ ప్రాసెస్లో మీరు చేసుకోండి. చాలా ఈజీ అండి ఉండలు చేసుకునేది, ఇలా ఒత్తి ఇలా వేసేది అంతేనండి. రాని వాళ్ళు కూడా ఒక 2-3 టైమ్స్ ట్రై చేస్తే వచ్చేస్తుందండి. పిండి అనేది మనము రుబ్బుకునేటప్పుడు అంత నున్నగా రుబ్బుకోకూడదండి, అంత నూకుగాను ఉండకూడదు. ఒక మీడియంగా మనం మిక్సీ పట్టుకోవాలండి, అప్పుడు బాగా ఉంటుంది తినడానికి కూడా. లోగా అంతా సాఫ్ట్గా వస్తుంది వడ, పైన క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఇవన్నీ ఎత్తేసాను నేను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఇవి మళ్ళీ నేను ఫ్రై చేసుకుంటానండి.
2 టైమ్స్ ఫ్రై చేయడం వల్ల వడ చాలా క్రిస్పీగా ఉంటుందండి. లోగా సాఫ్ట్‌గా ఉంటుంది. మెత్తబడదండి వడ ఇలా చేయడం వల్ల. సెకండ్ టైం కూడా నేను ఇలా బాయిల్డ్ చేసుకుంటానండి. చాలా మంచిగా వచ్చాయండి వడ అయితే. నేనెప్పుడు ఇలానే చేస్తానన్నమాట. నా రెసిపీని మీకు షేర్ చేశాను నేను. ఎలా ఉందో మీరు కామెంట్స్ చేసి చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కొందరు చూస్తున్నారండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా నేను చేసే వీడియోస్ మీకు వస్తాయన్నమాట నోటిఫికేషన్. ఇప్పుడు చూసారండి, ఇక్కడ చాలా బాగా కుక్ అయ్యాయి అన్నమాట సెకండ్ టైం వేసినప్పుడు. ఇప్పుడు ఎత్తేస్తానండి నేను. చాలండి, ఇలా మీడియంగా కుక్ అయితే చాలు, చాలా బాగుంటుంది. ఇంకా బ్రౌన్గా కుక్ కావాలన్న వాళ్ళు కూడా ఇంకొంచెం కాల్చుకోవచ్చు. నాకు సరిపోతుందండి, నేను అలా తీసేసాను అనమాట. మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్లో మీరు తీసుకోవచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. ఇలా చిన్నగా సెకండ్ టైం కూడా ఇలా చేయడం వల్ల మంచిగా ఉంటుందండి. వడ తినడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి, కామెంట్స్ చేయండి ఒకవేళ ఎలా ఉంది ఏంటి అనేసి. చూసారండి, ఇలా కుక్ అవుతుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి. నేను ఎంత ఆయిల్ వేసానో అంతలోనే ఉంటుందండి. మనము కొద్ది టిప్స్ పాటించాలి అంతే అండి. ఆయిల్ కరెక్ట్ ఫ్లేమ్లో కాగి ఉండాలి. అలాగే మనం పిండి రుబ్బుకునేటప్పుడు వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. మనము వాటర్ లేకుండానే మనము పిండిని అనేది రుబ్బుకోవాలి అండి, మిక్సీ పట్టుకోవాలి. ఇలా చూసారండి, చాలా మంచిగా వచ్చిందన్నమాట. వడ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది మసాలా వడ అండి ఇది. ఇంకా ఒక 2-3 టైప్స్ ఆఫ్ వడాస్ ఉంటాయి. ఇది డిఫరెంట్గా ఉంటుందని నేను చేసి చూపించానండి మీకు. చాలా బాగా వచ్చాయండి. మా పాపకి ఇస్తాను రండి, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అని చెప్తుంది. తనకి ఇష్టం అండి, తింటుంది బాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.